వైఎస్ఆర్సీపీ శ్రేణులను అభిమానులను సానుభూతి పరులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో సినిమా చూపిస్తామని 3 రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ బుక్ లాంచింగ్ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ఆ పార్టీ కార్యకర్తలకు నేతలకు కొండంత అండనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో డిజిటల్ బుక్ ఆవిష్కరణలు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు ఆ పార్టీ నేతలు. ప్రజలు అధికారం కట్టబెట్టింది సక్రమంగా పరిపాలన చెయ్యమని, ఆ పని చేయకుండా అధికారం చేతిలో ఉందని అడ్డగోలు పనులు చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతూ వేధిస్తూ దాడులు చేస్తూ ఉంటే సహించేది లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యనే హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు నాయకులపై రెడ్ బుక్ ను ప్రయోగించి వేధించిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారమే చుక్కలు చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ బుక్ అస్త్రాన్ని తయారు చేసి దాన్ని ఆవిష్కరించారు. అందులో అన్ని అక్రమాలు అరాచకాలు రికార్డవుతాయని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అరాచక శక్తులను బోనులో నిలబెడతామని హెచ్చరించారు. వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో డిజిటల్ బుక్ ఆవిష్కరణలు జరుగుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో డిజిటల్ ఫైట్ పై అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది, ఏమి ఎట్లా ఏమనేది కూడా అవన్నీ కూడా చేసుకుని ఆ డిజిటల్ బుక్లో అవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. రేపు పొద్దున మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేసినారనేది కూడా దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అన్యాయం జరిగిన వాళ్ళు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. టీడీపీ కూటమి బాధితులంతా డిజిటల్ బుక్ ను ఉపయోగించుకోవాలి అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అనంత వెంకటరామరెడ్డి కోరారు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందని ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి అందుకోసం చాలా మార్లు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఈ రోజు ప్రజల యొక్క నాడి చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయము. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ రోజు అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. డిజిటల్ బుక్ 2 రకాలుగా పనిచేస్తుంది. మొదటిది digitalbook.vyrsrcp.com పేరుతో ఉన్న వెబ్సైట్లో లాగిన్ కావచ్చు. అలా చేయలేని వారు నేరుగా ఫోన్ చేసి మాట్లాడి వాయిస్ రికార్డు చేసేందుకు వీలుగా 04049171718 నెంబర్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ 2 విధానాల్లో ఎలా ఫిర్యాదు చేసినా డిజిటల్ బుక్ లో నమోదవుతుందని, ఆ రికార్డుల ఆధారంగా కూటమి అరాచక శక్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు తమ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు.